14లో అవమానం జరగకపోయినా అంతగా కసి తీర్చుకున్నవాడు ఈసారి ఈయన తనకు జరిగిన 19లో జరిగిన అవమానానికి మళ్ళీ పొరపాటున ఓటు వేస్తే ఈయనకు ఇంకా ఎంతగా తొక్కుతాడనేది నిప్పులగుండంలో వేసి రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల తరపు వాళ్ళ బాధ పెడతాడు, ఇబ్బంది పెడతాడు, చెలగాటమాడతాడు జీవితాలతో అనేది ఈ ఒక్క పెన్షనర్ల విషయంలో ఇప్పుడు ఆడుకుంటున్న నాటకం చూస్తేనే, ఆయన ఆడుతున్న నాటకం చూస్తేనే, ఆయన ఆడుతున్న డ్రామా చూస్తేనే అర్థమవుతుంది. మళ్ళీ పాత వ్యవస్థ వస్తుంది, ఖచ్చితంగా దాని చేతిలోకి మళ్ళీ రాష్ట్రం పోతుంది. కింద వీళ్ళు మన గ్రామ దానికి సంబంధించిన తరపు జన్మభూమి కమిటీలది వాళ్ళకు 10,000 ఆదాయం. సో వాళ్ళకి అడిషనల్గా వాళ్ళకి హక్కులు అధికారాలు కల్పించే కార్యక్రమం జరుగుతుంది అనే విషయం ప్రజలు అందరూ గుర్తించాలని కోరుతున్నాం. తర్వాత ఇంకొక 2-3 విషయాలు మేనిఫెస్టోకి సంబంధించి. మేనిఫెస్టోలో చూస్తుంటే మొన్న ఈ మేనిఫెస్టో బీజేపీ ఆమోదం పొందిందే అని అన్నాడు. సరే, మేము పాయింట్అవుట్ చేశాం, ఎక్కడ ఆమోదం ఆయన తీసుకోవడానికి కూడా దాన్ని అంటరాని దాని కింద చూశారు. ఆ పక్కన నిలబడిన ఆయన పెద్ద మనిషి బీజేపీ నుంచి వచ్చిన అబ్జర్వర్ ఎవరో ఉన్నాయన అని అంటే సిద్ధార్థ రాజ్ సింగ్ ఎవరు ఆయన అన్నారంటే లేదు అని ఆయనతో ఏదో 2 ముక్కలు చెప్పించినట్టున్నాడు. మా మద్దతు ఉంటుంది, అయితే ఈయన ఇంటర్ప్రిటేషన్ చంద్రబాబు చెప్పాడు, నేషనల్ పార్టీ ఢిల్లీలో ఉంటుంది, రాష్ట్రాలకు సంబంధించి అయితే ఆ రాష్ట్రంలో ఇప్పుడు చేయదు, బీజేపీకి అలవాట్లేదు ఇదని నాకు చూస్తే మరి నిజంగా అదే నిజమైతే అరుణాచల్ ప్రదేశ్ సిక్కింలో ఎట్లా వీళ్ళు రిలీజ్ చేశారు? అరుణాచల్ ప్రదేశ్ సిక్కింలో ఇది ఎక్కడిది? ఇది అరుణాచల్ ప్రదేశ్ ఇది అక్కడ వాళ్ళు రిలీజ్ చేసింది భారతీయ జనతా పార్టీ. ఇంకా సిక్కింలో అయితే ఇంకొకటి ఉండాలి కదా, సంకల్ప పత్రాన్ని. సిక్కింలో అయితే మేనిఫెస్టో కమిటీని కూడా, మేనిఫెస్టో కమిటీ చైర్మన్స్ మెసేజ్ అని కూడా పెడతారు. ఇది ఎక్కడ? ఇది సిక్కిం. ఇది సిక్కిం. ఇది మేనిఫెస్టో కమిటీని మెన్షన్ చేస్తారు. వాళ్ళు ఏమేమి చేయాలనుకుంటారో స్టేట్కి పెడతారు. నిజంగా వాళ్ళకు సీరియస్నెస్ ఉంటాయి. అంటే నేను ఎందుకు అంటున్నాను ఇది అంటే వాళ్ళు చేయాలనుకుంటే వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఎవరు? బీజేపీ వాళ్ళు. నిజంగా ఒక స్టేట్లో వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటే ఆ స్టేట్కి సంబంధించి వాళ్ళు ఏదన్నా చెప్పాలనుకున్నవి సెంటర్తో ఎక్కడ ఆగలే, చేసేవి చేస్తూనే ఉన్నారు. ఇక్కడికి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో చూసేసరికి వాళ్ళ గుండెలు గుబేలు పడినట్టున్నాయి. ఇక్కడ పొరపాటున దీన్ని ఒప్పుకుంటే మిగిలిన స్టేట్స్లో మా పరిస్థితి ఏందని మోడీ గారి గుండెలు గుబేలు అన్నట్టున్నాయి. అందుకోసమే ఆఖరికి ఆ పువ్వు గుర్తు పెడుతుంటే కూడా దానికి అడ్డం పడినారని, ససేమిరా అన్నారని వార్తలు బయటకు వచ్చాయి. 3-4 గంటలు డిలేడ్గా వచ్చారు. అది మొత్తం ఆ ప్రహసనం చూస్తే, మేనిఫెస్టో రిలీజింగ్ దాన్ని చూస్తే అసలు దీనికి బీజేపీ మద్దతు లేదు కదా, యాక్చువల్ దాన్ని వాళ్ళు డినై చేస్తున్నారనేది ఎక్కువ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. మద్దతు లేకుండా న్యూట్రల్గా ఉండడం కాదు, మాకొద్దు మేమైతే దీన్ని ఓన్ చేసుకోమనేది స్పష్టంగా చెప్పారనేది, సూటిగా చెప్పారు అనేది ఆ ప్రహసనం ద్వారా మనకు కనిపిస్తుంది. అయినా సరే ఈయన బహుశా పెట్టుకుందే వాళ్ళని పక్కన దారికి పెట్టుకున్నట్టున్నాడు. అంటే మోడీ నేను ఫ్రెండ్స్, అక్కడి నుంచి డబ్బులు బాగా వస్తాయి, వచ్చినవన్నీ నేను ఇంప్లిమెంట్ చేస్తాను అని చెప్పుకోవడానికి వాళ్ళని పొత్తులో పెట్టుకున్నట్టున్నాడు. వాళ్ళతో ఆటలాడుతున్నాడేమో నాకు అనిపిస్తుంది. అంతకుమించి వాళ్ళ నుంచి పెద్ద ఎక్స్పెక్ట్ చేస్తున్నట్ల. వాళ్ళు ఇంకా తెలివైన వాళ్ళు కాబట్టి ఇదేదో పెద్ద దీంట్లో మనం ముంచేట్టున్నాడు ఇతనని చెప్పి పక్కకు తప్పుకునేట్టున్నారని నాకు అనిపిస్తుంది. అందులో 14లో వాళ్ళ పేర్లు వాడుకొని ఒక లెటర్ రాసి అప్పుడు పెట్టాడు. అందులో ఒక్కటంటే ఒక్కటి అమలు చేయలేదు. 3 సెంట్ల స్థలం కానీ, ఇంకేదో గ్యాస్ సబ్సిడీ కానీ, ఇంకా ఇట్లాంటివి ఏవో ఉన్నాయి దాంట్లో ఆయన పెట్టిన వాటిలో, నిరుద్యోగ భృతి కానీ, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య చూపిస్తున్నారు, మేము చూపిస్తున్నాం. ఇదేదో 14లో ఇది చేశాడు, అప్పుడు ఈ 3 ఫోటోలు పెట్టుకున్నారంటే ఈ దుంపదగా ఈసారి కూడా మళ్ళీ ఇటు చేస్తాడేమో, వద్దు మా ఫోటో వద్దని తీసేసుకున్నారు. ఇంకేం చెప్పినా మీరు కొట్టుకోండి అన్నారు. అంటే అది ఒక కృత్రిమ మ్యారేజ్ వీళ్ళకి జరిగింది. చంద్రబాబు నాయుడు తన అవసరం కోసము ఏం చేశాడో, ఏ రకంగా వాళ్ళ కాళ్ళు పట్టుకున్నాడో, గడ్డం పట్టుకున్నాడో మొత్తం మీద తెచ్చి జట్టులో చేర్చుకున్నాడు తప్ప పవన్ కళ్యాణ్ అంటే ఆయన చేసేదే ఉంది. ఈయన
ఈయన తరపున నేను ఇంతకుముందు ఎప్పుడు అన్నట్టు 100% సబ్సిడీ ఇంకోరా అలాంటిదో తను అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలో తన అవసరం కోసం పెట్టుకున్న ఒక క్రియేట్ చేసుకున్న ఒక పాత్ర ఆయనకి ఇచ్చారు. కాబట్టి ఆయనకు ప్రత్యేకంగా ఒక హక్కులు అధికారాలు ఉంటాయనో తను ఐ రిజర్వ్ మై రైట్ అనగలలోనే నేనైతే అనుకోవట్లా. సో ఇంతవరకు వచ్చాక ఏం ఫోటో పెట్టుకుంటే ఏమైంది పెట్టుకోపోమని ఆయన పక్కన నిలబడినట్టున్నాడు. ప్లస్ ఆయన పూచిపడినా పడకపోయినా ఫరక్ అయ్యేది ఏం లేదు. కానీ బీజేపీది ఏదో కావాలి కాబట్టి అది ఎత్తి చూపినందుకు జగన్మోహన్ రెడ్డి గారిని బండబూతులు తిడుతూ మళ్ళీ ట్వీట్లో 10 నిమిషాల్లో పెట్టారు. అయ్యా మీ దానికి బీజేపీ సెంటర్లో ఉన్న బీజేపీ మద్దతు కూడా లేదు, వాళ్ళు డినై చేస్తున్నారంటే దానికి నీవు తల్లి చెల్లి నీకు ఇది లేదు ఇది ఒక లెక్క అంటే తిడతా ట్వీట్లు కూడా పెట్టినారు. అంటే ఎంత సెన్సిటివ్గా రియాక్ట్ అవుతున్నారో చూడండి. వాళ్ళకు కావాల్సిన మొహమాటానికైనా సరే బీజేపీ దీనికి మద్దతు ఇస్తుంది అని చెప్పించడం కోసం ఎన్ని పాటలైనా పడైనా సరే, ఎందుకంటే జనం లేకపోతే అడుగుతారు కాబట్టి ఆ ఒక్కటి క్రియేట్ చేసుకోవడం ఎన్ని అగచాట్లు పడినారో. బీజేపీ అంతకు ఇంకా బండగా ఇంకా క్రూడ్గా దీంతో మాకు సంబంధం లేదని వాళ్ళు కూడా ఎక్స్ప్రెస్ చేశారు. ఇది ఆ రోజు జరిగిన ఇది ఎందుకు నేను చూపుతున్నామంటే వాళ్ళు స్టేట్కి సంబంధించి మేము ఎప్పుడు ఇవ్వమనేది అబద్ధం. ఈయన లేదు వీళ్ళు ఎప్పుడు జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయి స్టేట్ వదిలేస్తారు మాకే వదులుతారని చెప్పడం అదే అబద్ధం. అలాగే చంద్రబాబు నాయుడు దీనికి పూర్తి మద్దతు బీజేపీ ఉంది అనడం అది ఇంకా అబద్ధం. అది చెప్పడానికి నేను ఇంత ప్రయాసపడి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇకపోతే ఇంకోటి మూడోది, ఇది నిజానికి దీనికి కూడా ఈయన ఆన్సర్ ఇవ్వాలి. మీరు గమనిస్తున్నారు గత కొద్ది రోజులుగా ఒక అబద్ధం దాన్ని ఎంతగా జనంలోకి తీసుకెళ్ళి కన్ఫ్యూజ్ చేయొచ్చు గందరగోళపరచవచ్చు అనడంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద వాళ్ళు చేస్తున్న ప్రచారం. సరే నేను దాని లోతుకు పోదలుచుకోవాలా, ఒక్కటే నేను చెప్పదలుచుకుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే నువ్వు దేన్నైనా ఒక దాంట్లో అపోహ ఉంటే తొలగించవచ్చు. ఇందులో మాకు అపోహ ఉందంటే దాన్ని తొలగించవచ్చు, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చు. లేదు దానివల్ల ఇలా అనర్థాలు జరిగే అవకాశం ఉంది అంటే కాదు ఎందుకో అని చెప్పచ్చు. లేదు మేము చేసేసి ఉంటే నువ్వు చేసిన దానిలో జరిగాయన్న చూపిస్తే దాని గురించి ఏదో ఎక్స్ప్లెనేషన్ సంజాయిషి ఇచ్చుకుని చేతులు కట్టుకొని ఇవ్వచ్చు. అలా కానిది అసలు యాక్ట్ అనేది అది ఉన్నా దానివల్ల ఎవరో ఒక వ్యక్తి ముఖ్యమంత్రి కావచ్చు ఇంకొకరు కావచ్చు ఒక వ్యవస్థ కబ్జాలు చేసి అమ్మేసుకుంటారు అనేంతవరకు ప్రచారం తీసుకెళ్ళి ఒక రాజకీయ పార్టీ కాదు సభ్య సమాజంలో ఉండే ఒక వ్యక్తి అయినా సరే, సభ్య సమాజం అనే మాట ఎందుకు వాడుతున్నానంటే నువ్వు సమాజంలో అన్రెస్ట్ క్రియేట్ చేసే వాళ్ళని అనుకునేవాడు తప్ప. ఏదైనా ట్రస్ట్ మీద నడిచేది, అసలు వ్యవస్థలన్నీ నడిచేదే ట్రస్ట్ మీద నడుస్తాయి. లేకపోతే సిటిజన్ ఎందుకు అబైడ్ అయి ఉంటాడు? ఏదైనా రూల్ పెడితే గవర్నమెంట్ అంటే ఆ పని చేయాలి అంటాడు. నువ్వు ఆ వ్యవస్థ మీద కూడా నమ్మకం పోయే రకంగా ప్రచారం జగన్మోహన్ రెడ్డి అసలు మేనిఫెస్టోలో పెడతాడండి. కబ్జా చేస్తాడు వేలాది దీనిలో చేస్తాడని. ఇంకా సరే ఇంకా అట్లాంటి బూతులు సైకో ఇది పాలన అంటారు, వాళ్ళ ఇష్టం. అది మేనిఫెస్టోలో ఉంటుంది అయితే నేను ఎప్పుడు అనుకోలే. వైకాపా గూండాలని రాస్తారు. మేనిఫెస్టో అనేదానికి వేరే అర్థం మా అందరి దృష్టిలో ఉండేది, ప్రజల దృష్టిలో ఉండేది. చంద్రబాబు దృష్టిలో ఉండేది అది బూతు పత్రం. ఆ బూతు పత్రం అంటే మేనిఫెస్టో అంటే ఆయనకు బూతు పత్రం, దాంట్లో రాసేవన్నీ బూతులు. ఎందుకంటే ఏది అమలు చేయడు కాబట్టి అవన్నీ రాసి కబ్జాలని రాసి ఆఖరికి దాంతోపాటు మేము వస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తాము అని అంటాడు. కాదు బాబు, అది బీజేపీ అక్కడ ఉన్న బీజేపీ ప్రభుత్వం వాళ్ళ నుంచి వచ్చింది మోడల్ కానీ డ్రాఫ్ట్ ఆర్డర్ కానీ, అందులో దాని ఇంప్లిమెంటేషన్ కూడా జరగట్లేదు, కోర్టులో ఉందని ఎంత చెప్పినా దానికి అసలు పట్టించుకోవాలి. అయిపోయి ఇప్పుడు ఇంకా ఏదేదో చెప్తున్నాను, మీ పిల్లలకు ట్రాన్స్ఫర్ చేయలేరు, మీ అమ్మ లేరు, మీరు ఇంకోటి చేయలేరు. దీనికి ఏమని ఆన్సర్ ఇవ్వాలా? ఒక అబద్ధపు దానికి, లేని దానికి నువ్వు అలాంటి ఆరోపణలో చేసి కన్ఫ్యూజ్ చేసి ప్రజల్లో గందరగోళం క్రియేట్ చేస్తే దానికి ఆన్సర్ ఏమని ఇవ్వాలి? అందుకే ఇది బీజేపీ చేసింది. బీజేపీ చేసిన దానికి బీజేపీ మీ కూటమిలో ఉంది, నువ్వేమో ఇక్కడ రద్దు చేస్తానంటున్నావు. సాక్షాత్తు ప్రధాని మోడీ గారే ఆయన డైరెక్షన్ మేరకే అది నీతి ఆయోగ్ తయారు చేసిన డ్రాఫ్ట్ యాక్టు, మోడల్ యాక్టు. అది కూడా మీరు చూడండి, చూపించదు. పెట్టము, ఏది పెడతావు ఫస్ట్?
ఇది 25/11/2019 మీకు అక్కడ చూస్తే కొంచెం పెద్దది అవుతుందా, అంతేనా? ఒక కమిటీ ఫామ్ చేస్తుంది నీతి ఆయోగ్. దాంట్లో ఏముంటుంది? ఇన్ పర్సన్స్ ఆఫ్ ది డెసిషన్ held in a meeting of the Cabinet Secretary dated 10/10/2019 at the Cabinet Secretariat, the CEO Niti Aayog in a meeting on 16/10/2019 constituted a committee to draft the Model Act and the rules on conclusive land titling with the following composition. అని కమిటీ మెంబర్లు ఈయన వికే అగర్వాల్ అని ఫార్మర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, ఆయన చైర్మన్గా పెడుతూ ఒక కమిటీని వేస్తాడు. ఇది ఎప్పుడు 25/11/2019 అంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నీతి ఆయోగ్కు 26/11 ఈ వికే అగర్వాల్ ఆయన చైర్మన్, ఆయన రాస్తాడు. ఆయన ఈ మాదిరి అన్ని వీఆర్ పర్సూయింగ్ ఇట్ అంటూ ఆల్సో ఎంక్లోజ్డ్ is a copy of the law drafted by the state of Maharashtra for the same purpose, which is presented as an alternative అంటూ పాయింట్స్ అవి చెప్తూ ఆయన ఒకటి పంపిస్తారు. అంటే మహారాష్ట్రలో ఆల్రెడీ ఒక డ్రాఫ్ట్ తయారు చేసినారు, దాన్ని తీసుకొని ఇది బాగుంది. నెక్స్ట్ ఇంకొకటి వస్తుంది, ఇది వచ్చి ఇంకొకటి ఏదన్నా, ఇది ఎప్పుడు 20/12/2019. ఇది క్యాబినెట్ సెక్రటరీకి, ఇది క్యాబినెట్ సెక్రటరీ, ఇది క్యాబినెట్ సెక్రటరీ ఇప్పుడు కూడా ఆయనే ఉన్నాడు, రాజీవ్ గౌబా క్యాబినెట్ సెక్రటరీకి, అమితాబ్ కాంత్ సిఇఓ నీతి ఆయోగ్, ఈయన రాస్తాడు. ఇది 20/12/2019. దీంట్లో ఇంట్రడక్షన్ దగ్గర నుంచి మీ డైరెక్షన్ మేరకే, ఆన్ యువర్ డైరెక్షన్ డేటెడ్ 10/10/2019 నీతి ఆయోగ్ అది చేస్తున్నాము అంటూ ఇంట్రడక్షన్లోనే ఇన్ ఇండియా ల్యాండ్ కంటిన్యూస్ టు బీ ఆఫ్ ఎనార్మస్ ఎకనామిక్, సోషల్ అండ్ సింబాలిక్ రెలవెన్స్ అండ్ హెన్స్ యాక్సెస్ టు ది ల్యాండ్ and its documented ownership is the core of livelihood for the majority of the poor. ఒక ప్రిజంప్టివ్ దీనిగా ఉన్న ఇప్పుడున్న టైటిలింగ్ అనేది కంక్లూజివ్గా చేయాలి. ఎందుకంటే అది సరిగా లేనందువల్ల అన్ని గందరగోళాలు జరుగుతాయి. యాక్చువల్లీ సొల్యూషన్గా వాళ్ళు భావించినారు. ఎందుకు 66% ఆఫ్ ది సివిల్ కేసెస్ అన్నీ కూడా సబార్డినేట్ కోర్ట్స్లో ఏళ్ల తరబడి దశాబ్దాలుగా ఇదవుతున్నాయి. ఎప్పటికీ మనం దీని నుంచి బయటపడాలంటే ఒక కంక్లూజివ్ ఇది కావాలంటే కాంప్రహెన్సివ్ ఒకటి తీసుకొని రావాల్సి వస్తుంది. అండ్ ఆల్సో మన కంట్రీ ఇలాంటి ఇష్యూస్లో 163rd పొజిషన్లో ఉంది వరల్డ్ బ్యాంక్ దీని ప్రకారం. అంటే వీటి సొల్యూషన్ ల్యాండ్కి సంబంధించినంత వరకు 163rd పొజిషన్లో ఉంది వరల్డ్లో అని వరల్డ్ బ్యాంక్ చెప్తున్నాయి. సో వీటన్నిటికీ ఒక కంక్లూజివ్ ఇది తీసుకొని రావడం కోసం మీ డైరెక్షన్ మేరకు, అంటే ప్రైమ్ మినిస్టర్ డైరెక్షన్, క్యాబినెట్ సెక్రటరీ దీనికి చైర్మన్, నీతి ఆయోగ్ చైర్మన్ ప్రైమ్ మినిస్టర్ అండ్ క్యాబినెట్ సెక్రటరీ రిపోర్ట్స్ టు ప్రైమ్ మినిస్టర్ అసోసియేట్ అయింది. సో ప్రైమ్ మినిస్టర్ డైరెక్షన్ మేరకు తయారైన ఇది. సరే, ఆయన బీజేపీనే కదా, బీజేపీ పార్టీ సెంటర్లో ఉంది. అండ్ ఆయనకు సంబంధించినంత వరకు డైరెక్షన్ మేరకు నీతి ఆయోగ్ తయారు చేసింది. అది అందరికి వచ్చింది, మనకు వచ్చింది. ఇప్పుడు క్వశ్చన్ వచ్చి దీనికి సంబంధించినంత వరకు ఇవన్నీ ఆ దాంట్లో ఉన్నవే. మీకు కూడా యాక్ట్ ఇది పంపిస్తాం, అందరూ మీడియా వాళ్ళు మీ అంతటా మీరు ఇండిపెండెంట్గా చూడండి. సెక్షన్ 38 సేస్ బార్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సివిల్ కోర్ట్స్, అది వాళ్ళు పెట్టిందే. నో సివిల్ కోర్ట్ షల్ హ్యావ్ జ్యూరిస్డిక్షన్ టు ఎంటర్టైన్ ఎనీ ప్రొసీడింగ్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ దిస్ ఎనీ మ్యాటర్ పర్టైనింగ్ టు దిస్, దీనికి సంబంధించి అని చెప్తూ ఈ ట్రిబ్యునల్, అపిలేట్ ట్రిబ్యునల్ ఇవన్నీ ఉంటాయి. వాటి తర్వాత పోతే హైకోర్టుకు పోవాలని దీంట్లో ఉంటుంది. అలాగే రిజిస్టర్ ఆఫ్ టైటిల్స్
డీటెయిల్స్ ఆఫ్ అన్నీ కూడా దాంట్లో ఎక్కాలి. డీటెయిల్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ ఆఫ్ ప్రాపర్టీ ఇంక్లూడింగ్ ట్రాన్స్ఫర్స్ డ్యూ టు సక్సెషన్, అది కూడా వాళ్ళ ఆధార్ చట్టంలోనే ఉంది, దాంట్లో ఆ డ్రాఫ్ట్లోనే ఉంది. నెక్స్ట్ అప్లికేషన్ ఫర్ ట్రాన్సాక్షన్ అనే దాంట్లో ప్రతిదానికి అప్లికేషన్ పెట్టుకోవాలి, ఎనీ యాక్ట్ ఏదైనా సరే. నెక్స్ట్ వచ్చేసి దాంట్లో సేల్ కానీ, గిఫ్ట్ కానీ, పార్టిషన్ కానీ, ఫ్యామిలీ సెటిల్మెంట్ కానీ, ఇవన్నీ కూడా కిందికి ఇంకా ఇవన్నీ కూడా దీని నుంచే ఈ ఆపరేట్ చేయడానికి ఈ ఈ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకారమే చేయాల్సి ఉంటుంది. వీళ్ళు ఏదైతే ఈరోజు ఆరోపణ చేస్తున్నారో, ఏది ఎవరికి ఇవ్వడానికి లేదు, నీ భూమి నీది కాదు, నీ కూతురికి ఇవ్వలేవు, కొడుకుకి ఇవ్వలేవు, నువ్వు అమ్మలేవు, ఇదే అంటున్నారు. ఏదంటే అది ఇప్పుడు కుదరదు. 22A ఉంటే చేయడానికి లేదు, డిస్ప్యూట్ ఉంటే చేయలేవు, ఎక్కడన్నా మార్టిగేజ్ చేస్తే దాంట్లో రిజిస్టర్ ఆఫీస్లో ఎక్కితే చేయలేవు. ఇక్కడికి వచ్చేసరికి ఏదంటే ఇప్పుడున్నవన్నీ నోషనల్ దీనికి ఉంటున్నాయి. అక్కడ ఉన్నంత స్థలము ఉండదు, లేదా అక్కడ పెట్టిన దానికి సంబంధించి ఒక దాంట్లో ఉంటే ఇంకొక లేయర్లో ఉండదు. అల్టిమేట్ కావాలంటే లోతుకు పోయితే అక్కడ వేరే ఉంటుంది. ఇలాంటి గందరగోళం చంద్రబాబు హయాంలో ఎక్కువ జరిగింది. పాస్బుక్లో ఎంట్రీలు చేయించుకుని అడ్డంగా ఇది చేసుకునే విధి నడిచినాయి. వీటన్నిటికీ కంక్లూజివ్ దీనిగా చేయాలన్నారు. ఈ స్పిరిట్ యాక్చువల్లీ ఇంప్లిమెంట్ కావాలంటే, దీన్ని ఇన్ స్పిరిట్ అంటే దాని స్ఫూర్తి అది నిలబడి, ఇన్ లెటర్ అండ్ స్పిరిట్ అంటే చట్టమే కాకుండా ఇంప్లిమెంట్ చేయాలంటే సమగ్ర సర్వే జరిగి కంక్లూజివ్గా మన ఫిజికల్ ఆన్ గ్రౌండ్, ఇప్పుడు పేపర్ మీద ఉండే దాని మీద డిస్ప్యూట్స్ ఉన్నాయి, ఇది ఆన్ గ్రౌండ్కి సంబంధించి కూడా ఫైనలైజ్ అయిపోయి ఆ తర్వాత ఇక్కడికి ఎక్కి అప్పుడు ఒక చట్టం రూపం దానికి ఉంటే అది కంక్లూజివ్ టైటిల్ అవుతుంది. అప్పుడు జనరేషన్స్ టుగెదర్, నువ్వు అమెరికాలో ఉన్నా, ఇంకో దగ్గర ఉన్నా, ఎక్కడున్నా నీ ప్లాన్, నీ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఏదున్నా దాన్ని ప్రొటెక్టెడ్ అలాగే ఉంటుంది. అది జరగాలంటే దీనికి ముందు ప్రీ రిక్విజైట్ నేను అనుకోవడము సమగ్ర భూ సర్వే జరగాల. అది ఇప్పుడు మన ప్రభుత్వం మాత్రమే చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే జరుగుతోంది. ఎవరు ఇంతవరకు ఆ సాహసం చేయలే. ఇప్పుడు 5-6 వేల విలేజెస్ అయిపోయినట్లున్నాయి. అంటే కరెక్ట్ కొలుచుకుంటూ వస్తున్నారు, ఎక్కడికక్కడ అది ఉంటే అది ఫిక్స్ చేస్తున్నారు. ఇది ఇంకా ఫ్యూచర్లో ఎన్ని పార్టిషన్స్ అయినా ఆటోమేటిక్ దానికి ఒక యూనిక్ నెంబర్ వస్తుంది. దాని తర్వాత దానికి కనెక్టివ్ పార్టిషన్లు వస్తుంటాయి. అంటే యూ కెన్ రెస్ట్ అష్యూర్డ్ అంత కంక్లూజివ్గా ఉంటుంది. సేమ్ ఇక్కడ అదే. అంటే ఏదైతే ప్రిజంప్టివ్గా ఊహాజనితంగా ఉండేదాన్ని కంక్లూజివ్గా ఒక టైటిల్ను క్రియేట్ చేసే ప్రయత్నం మనం చేయట్లా. అక్కడ ఉన్న సెంటర్లో ఎవరున్నారంటే బీజేపీ ప్రభుత్వము, మోడీ నాయకత్వంలో ప్రభుత్వం వాళ్ళు చేస్తున్నారు. అటు అందరి స్టేట్స్కి వచ్చింది, మన స్టేట్లో కూడా దాన్ని చేసి ఇప్పుడు దాని మీద అపోహలు కోర్టు కూడా సబ్మిట్ చేశారు. అపోహలు ఏదున్నా కూడా వాటిని చేసిన తర్వాత ప్రస్తుతానికి దాని జోలికి పోవట్లేదని కూడా చెప్పాం. ఒకవేళ ఏదన్నా అలాంటిది ఉన్నా ఇది ఓపెన్ ట్రాన్స్పరెంట్గా జరుగుతున్న ఒక యాక్టివిటీ. ఇది ఇప్పుడు వీళ్ళు రాసుకున్నదైనా ఏది చూసినా అడ్డగోలుగా అవకతవకలుగా ఎవరో ఒక అధికారో లేక ఇంకో లిటిగెంటో ఇంకోడో డిస్ప్యూట్ రైజ్ చేసేది కాకుండా పర్మనెంట్ సొల్యూషన్ వెతికే దిశగా జరుగుతున్న ప్రయత్నం ఇదైతే, పూర్తి దానికి విరుద్ధంగా నువ్వు ఇది వస్తే భూములన్నీ ఇదే అయిపోతాయని నేను ఈ కమ్యూనిస్ట్ దీని నుంచి వినేవాడిని. 55లోనూ 51లో జనరల్ ఎలక్షన్లో కమ్యూనిస్టులు వస్తారనుకున్నప్పుడు ఒక ప్రచారం చేసినారట. కమ్యూనిస్టులు కానీ అధికారంలోకి వస్తే పుస్తలు తెంచుకొని పోతారు, పెళ్ళాలను కూడా జాతీయం చేస్తారు, భార్యలను, ఎందుకంటే వాళ్ళంతా నేషనలైజ్ చేస్తారనే ప్రచారం చేసి కన్ఫ్యూజన్ అంతగా క్రియేట్ చేశారట. సొసైటీలో చాలామంది ఏమో జరుగుతుందేమో అంటే దోపిడీ దొంగలు పడతారన్నట్టు ప్రచారం చేశారట. అది ఇండిపెండెన్స్ వచ్చిన 5 ఏళ్లకో ఎప్పుడో 4-5 ఏళ్లకు. దట్ వీ కెన్ అండర్స్టాండ్. ప్రజలకు కూడా అంత అప్పటికి తెలిసి ఉండదు. గవర్నమెంట్ అంటేనే అది చాలా ఇంకా ఫ్లెడ్జిలింగ్ దీంట్లో ఉన్నది. ఎందుకంటే బ్రిటిషర్స్ పెట్టింది రెవెన్యూ వసూళ్ళకే వాళ్ళు పెట్టుకుంది. అంతకుమించి వాడేం పెద్ద మొత్తం కాంప్రహెన్సివ్గా వెల్ఫేర్ స్టేట్ అది లేదు. ఇప్పుడు ఇన్నేళ్ళు అయిపోయి 77 ఏళ్ళు అవుతాట ఇప్పటికి. ఈ రోజుకు నీలాంటి వాడు, చంద్రబాబు నాయుడు లాంటి వాడు ఇంత బరి తెగించి అబద్ధాలు ఆడడం అంటే ఈ చట్టం వస్తే జగన్మోహన్ రెడ్డి
మొత్తం ల్యాండ్ అంతా కబ్జాలు చేస్తాడు, మీ ల్యాండ్ మీది కాదు, ఆయన చేసుకుంటాడు, వేలాది ఎకరాలు లక్షలాది ఎకరాలు అమ్మేసుకుంటాడు, మార్టిగేజ్ చేస్తాడంటే ఇది ఏదన్నా మనం సివిల్ సొసైటీనా ఇంకోట కాదా? నువ్వు ఒక రాజకీయ నాయకుడిగా చంద్రబాబు నాయుడు, నువ్వు అసలు ఒక రాజకీయ నాయకుడిగా రాజకీయాల్లో ఉండడానికైనా అర్హత ఉందా నీకు కానీ నీ పార్టీలో ఉండే ఎవరికైనా ఉందా? అదొక ఆస్పెక్ట్ అయితే ఇప్పుడు నువ్వు ఎవరితో పొత్తు పెట్టుకున్నావు? బీజేపీతో. మరి నువ్వు అడగాల్సింది ఎవరిని? బీజేపీని అడగాల. అయ్యా ఇది చేసినారు, మరి ఇది పెడితే మీరంతా అమ్ముకోవడానికి పెట్టినట్టున్నారు అని. అంటే మోడీ అక్కడ దేశంలో ఉండే ల్యాండ్ అంతా మోడీ అమ్ముకుంటాడు, లేదా ముఖ్యమంత్రి కొంత అమ్ముకోనో ప్రధానమంత్రి కొంత అమ్ముకోవాలా? మరి ఆయన మీద అటాక్ పెట్టాలా? బీజేపీ స్టేట్ యూనిట్ మీద అటాక్ పెట్టాలా మీ పార్టీ ఇట్లా చేసిందని? అసలు బీజేపీ వాళ్ళు దాని మీద స్టాండ్ చెప్పాలా? స్టేట్ యూనిట్ బీజేపీ దీని మీద స్టాండ్ చెప్పాలా? ఎందుకంటే మేనిఫెస్టోలో పెట్టారు. లేదు మేనిఫెస్టో మాకు సంబంధం లేదు కదా వాళ్ళంటే కూటమిలో అసలు ఉండడానికి వీల్లేదు. నీకు హామీలతో సంబంధం లేదు, చంద్రబాబు ఇచ్చిన హామీలతో. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తానన్నాడు, దాంతో మీకు సంబంధం లేదు. ఇది ఏదో ఒకటైతే క్లారిఫికేషన్ రావాలిగా. బీజేపీ నేషనల్ వాళ్ళ యూనిట్ వాళ్ళన్నా నేషనల్ పార్టీ అన్నా దీని మీద క్లారిఫికేషన్ ఇవ్వాలా? లేదా పొత్తులో ఉన్న మాకేం సంబంధం అనడానికి తప్పించుకోవడానికి లేదు, పొత్తులో ఉన్నారు, స్టేట్ యూనిట్ అన్నా వాట్ ఈజ్ వాట్ అన్నా చెప్పాలా? లేదు అని అంటే చంద్రబాబు ఎవరిని చేయడు, తన పొత్తు లేదు, కూటమి లేదు, అది ఊరికి పైపైన దీనికోసం పెట్టుకుని తప్ప వీళ్ళ మధ్య ఏమీ లేదనుకోవాలా? ఈయన ఇండిపెండెంట్గా ఆయన పవన్ కళ్యాణ్ ఉన్నారు, వాళ్ళు ఇచ్చేస్తున్నారు అనుకోవాలి. ఏది మన